అదేంటి? ఇది పరమాణం, నా చెల్లెలు చేసింది. ఇది సూపర్ గా ఉంది. ఇది దైవ చేసింది. తను ఇది మాత్రమే కాదు, అన్ని బాగా చేస్తుంది. తనతో ఎప్పుడైనా చెప్పావా? ఆహా, ఇది చెప్పేంత గొప్ప విషయం కాదుగా. ఏ బాగుంటే చెప్పవా? బాగుంటే బాగా తింటాను, బాగోపోతే ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు మాత్రమే కాదు, అందరు మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసినా పొగడం లేదు, వంకలు మాత్రం పెడతారు. ఇది బాగుందని వెళ్ళి తనతో చెప్పు. పరమాణం చేసావు కదా. పర్వాలేదానికి ఏంటి ఇప్పుడు? నచ్చలేదా? ఇంకొంచెం పెట్టమంటావా? చక్కెర తక్కువైందా? పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతి, కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు. దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడుగుమను. వరం వరం. చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా, ఇది కావాలి అనిపిస్తుంది కదా, అది అడుగు. ఒక్కరోజు సెలవు కావాలి, దొరుకుతుందా? అంటే ఇంతకాలం నుండి ఒక్కదాన్నే పనిచేస్తున్నాను కదా, బాగా అలసట. మీకంటే సండే రెస్ట్ దొరుకుతుంది, నాకు అది కూడా ఉండదు. నువ్వే చూస్తావుగా, రోజు పెయిన్ బామ్ లేకుండా పడుకోలేను. ఒక్కరోజైనా ఆ వాసన లేకుండా నిద్రపోవాలనుంది. నువ్వు అడిగావని చెప్పాను, తప్పుగా అనుకోవద్దు.